బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర ప్రారంభించున్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర పేరుతో బస్సు కాలినడకన ద్వారా ఈ యాత్రను ఆయన నిర్వహించనున్నారు. భారత్ న్యాయ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న యాత్ర ముగియనుంది. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారుగా 6200 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర ప్రారంభించున్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర పేరుతో బస్సు కాలినడక ద్వారా ఈ యాత్రను నిర్వహించనున్నారు. భారత్ న్యాయ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6200 కిలోమీటర్ల మేర సాగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర ప్రారంభించున్నారు. కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర పేరుతో బస్సు కాలినడక ద్వారా ఈ యాత్రను నిర్వహించనున్నారు. భారత న్యాయ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది. యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారుగా 6200 కిలోమీటర్ల మేర సాగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ప్రధానంగా భారత్ జోడో యాత్రతో ప్రజల్ని కలిసి ప్రజల సమస్యలు తెలుసుకునే దిశగా చేరినటువంటి రాహుల్ గాంధీ మరోసారి వినూత్నమైనటువంటి కార్యక్రమంతో మళ్ళీ బస్సు ద్వారా ప్రధానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మార్చి 20 వరకు ఈ యాత్ర జరగబోతుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 6200 కిలోమీటర్ల గుండా ఈ యాత్ర సాగుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీకి మంచి క్రేజ్ వచ్చింది. యూత్ నుంచి కూడా మంచి ఫాలోఅప్ వచ్చింది. యూత్ కూడా బాగా ఆకర్షితులయ్యారు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ భారత్ జోడో యాత్రకి మంచి ఆదరణ ప్రజల నుంచి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇక భారత న్యాయ యాత్రను ప్రారంభించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. మరి భారత న్యాయ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 వరకు జరగబోతుంది. మరి ఈ అంశాన్ని అధికారికంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మరి కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ తీసుకున్న మరొక వ్యూహాత్మకమైన నిర్ణయంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇంకోటండి, ప్రధానంగా యాత్ర అనేది ఏ రాష్ట్రాలు కలుపుతూ వెళ్తున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఏమైనా విడుదల చేసిందా? మణిపూర్ నుంచి ముంబై వరకు 6000 దాదాపుగా మణిపూర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగుతుంది. మరి ఈ యాత్ర దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం 6200 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర సాగుతుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్లు కూడా తయారు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పేసి ఏఐసీసీ చెప్తుంది. మరి ఏదేమైనా రాహుల్ గాంధీ జోడో యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో దీన్ని కూడా ఆ రకంగా సక్సెస్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ యాత్రల పేరుతో ప్రజలకు మరింత దగ్గర కావడానికి రాహుల్ చేస్తున్న ప్రయత్నం గతంలో సక్సెస్ అయింది. ఈసారి కూడా సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. హలో, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.